కుమార్ గారు, మనకి గత 2-3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనే దాని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ జరుగుతూ ఉంది. అసలు ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఈ విషయం తీవ్రత ఒకటి అర్థం కావట్లా. అసలు ఈ విషయం వెనకాల ఈ ఈ బియ్యం ఈ చీప్ ఇలా చీప్ లేకపోతే ఫ్రీ బియ్యం వెనకాల జరుగుతున్న గూడుపుటని అర్థం కావట్లా. అసలు ఇక్కడ నాకు కూడా అర్థం కాదు ఏంటంటే సార్, ఇది ఉచిత బియ్యం అంటున్నారు, ఉచిత బియ్యం పథకం. ఇది అసలు దీని స్మగ్లింగ్ ఎప్పుడు చేస్తున్నారు సార్? అంటే స్మగ్లింగ్ పేదవాడికి రాకముందు చేస్తున్నారా, లేకపోతే పేదవాడికి ఇచ్చినాక పేదవాడి నుంచి తీసుకొని మళ్ళీ స్మగ్లింగ్ చేస్తున్నారా? నా నా మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఎప్పుడో ఎన్టీఆర్ గారు ₹2 బియ్యం అని చెప్పేసి మనకి 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అసలు ఈ రోజు ₹2 బియ్యం ఇవ్వక్కర్లా మనం. కానీ గవర్నమెంట్లు ఇవ్వ- ఎందుకు ఇస్తున్నాయి? గవర్నమెంట్లు ఎందుకు ఇస్తున్నాయి? గవర్నమెంట్లు ఇది ఒక కంటి తుడుపు చర్యగా చేస్తున్నాయి, లేదంటే ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా సరే వాళ్ళు దోచుకు తిందామని ఇస్తున్నారా? అసలు దీని వెనకాల ఉన్నది ఏంటి సార్? ఇది ఎక్కడ జరుగుతుంది తప్పు ఇక్కడ? ఎస్, మంచి ప్రశ్న వేశారు మీరు. దీని మొత్తం టోటల్ గా దీని అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఇది మొత్తం రేషన్ బియ్యం సైక్లింగ్ చేసి మొత్తం రేషన్ బియ్యం అంతా మొత్తం ఇచ్చాపురం నుంచి అప్ టు అన్ని లారీలు కూడా తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని మొత్తం టోటల్ గా వాసవి రైస్ మిల్ అని ఇంకా అక్కడ ఒక రైస్ మిల్ ఉన్నాయండి. ఒక 9-10 రైస్ మిల్స్ ఉన్నాయి అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో. ఇది దోలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ బినామీ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లు సెక్రటరీ, అసోసియేషన్ సెక్రటరీ ఆయన మిల్స్ అండి ఇవి. ఆయన దోలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బినామీగా నడుస్తుంటాయి. ఇది అంటే ఆయన నడుస్తుంటాయని అందరూ చెప్తున్నారు, అది వాస్తవం. అది అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఇది ఏమవుతుందంటే మొత్తం టోటల్ గా ఈ రేషన్ షాపులు ఉంటాయి కదండి. రేషన్ షాపులకి మొత్తం టోటల్ గా రేషన్ షాపుల్లో ఒక రేషన్ షాపుకి ఒక 1000 మంది మెంబర్లు ఉన్నారు. ఒక 1000 మందికి రేషన్ ఇవ్వాలి. ఈ 1000 మందికి రేషన్ ఏమి ఇవ్వాలి? బియ్యం ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, నూనె ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలో ఈ రేషన్ షాప్ ఉంటుందంట. రేషన్ షాప్కి దాన్ని మొత్తం టోటల్గా రేషన్ షాపులు అన్ని కలిపి ఒక అప్పుడున్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఉన్నారో లేకపోతే మేబీ ఎవరు ఉన్నారో అన్న ఎవరైనా మనం స్మగ్లింగ్ చేసేవాడు ఏ పార్టీ వాడైనా దొంగే. ఎవడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాడైనా దొంగే. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేసేవాడు కూడా దొంగే, మన దాంట్లో నో డౌట్. అయితే నేనేమంటున్నానంటే దాని అందరికీ ఏంటంటే ఈ పేద ప్రజలు ఈ రోజు మొత్తం టోటల్ గా ప్రతి నెల వాళ్ళ డబ్బులు వాళ్ళకి గూగుల్ పే క్యాష్ రూపంగానో, ఇప్పుడు క్యాష్ దొరకట్లేదు కాబట్టి గూగుల్ పే రూపంగా వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి వచ్చి సంతకం తంబు ఇంప్రెషన్ చెయ్యాలి వాళ్ళు. వాళ్ళు తంబు చేయించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం తీసుకోరండి. ఆ రేషన్ అలాగే ఉంటది. ఆ రేషన్ లోని తంబు ఇంప్రెషన్ చేయించుకొని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఎవరి మంత్ వెళ్ళిపోతాయి. ఇది ఎవరికి దీనికి ఎవరికి అంతటిగా వెళ్తాయి ఒక సార్ దళ డబ్బులు ఎవరికి వెళ్తాయి సార్? ఎవరైతే రేషన్ పాపం రేషన్ ఉంటుంది ఉచిత బియ్యం అందుకోవడానికి అర్హులు ఉంటారో ఆ ఉమ్, రేషన్ కార్డు హోల్డర్స్కి వెళ్ళిపోతాయండి. ఓకే. రేషన్ కార్డు హోల్డర్స్ దగ్గర ఎంత తీసుకుంటారండి పాపం? వాళ్ళ దగ్గర ₹8, ₹7, ₹6, ₹8. ఈ దాంట్లో కూడా దళారులేనండి పాపం, వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడమే. వాళ్ళు మొత్తం కలిపి వాళ్ళకు కొంతమందికి ₹7 ఇస్తారండి, కొంతమందికి ₹8 అ- ఇస్తారండి, అ- అ- కొంతమందికి ₹6 ఇస్తారండి. అంటే ఒక్కటి సార్, అంటే ప్రేక్షకులకు కూడా అర్థం కావటానికి. సో బేసిక్ ఏంటంటే ఒక రేషన్ షాప్ ఉంటే రేషన్ షాప్ కింద ఒక 1000 మంది ఉంటారు అనుకుందాం, బియ్యం 1000 మంది లబ్ధిదారులు. ఉంటారు. ఆ అవును, బియ్యం ఎస్. లబ్ధిదారులు. సో ఈ ఈ దళారీలు బియ్యం లబ్ధిదారులకి ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళకి 100 కేజీలు అనుకుందాం సార్, ఊరికే 100 కేజీలు అయితే వాళ్ళకి ఒక ₹700 ఇచ్చేస్తున్నారు. ₹700 ఇచ్చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు వాళ్ళు తమ్మి ఇంప్రెషన్ ఎంచుకుని బియ్యం వీళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా బియ్యం ఆటోమేటిక్ వెళ్ళిపోతాయండి. ఆ బస్తాలు ఓపెన్ అవ్వండి, ఆ ఓకే. బస్తాలు డైరెక్ట్ గా రైస్ మిల్ ఓపెన్ అవుతాయి. రైస్ మిల్ ఓపెన్ అవుతాయి. ఓకే. బస్తాలు రేషన్ షాపుకి దళారికి ఈ మొత్తం టోటల్ గా మధ్యత్వానికి ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఆ, ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి మీకు ఒక మామూలుగా ఎవరైతే ఉచిత రేషన్ అర్హులు ఉన్నారో రేషన్ కార్డు వాళ్ళకి ₹700 ఇచ్చారనుకోండి 100 కేజీలకి, మీరు ఉమ్, అన్నట్టు. ఉమ్, ఇక్కడ ఈయనకొక 100 కేజీలకి ఈయనకో 200 వెళ్తుంది ఉమ్. రేషన్ రేషన్ డిపో ఆయనకి. డిపో వాడికి. ఈ మొత్తం ₹9 ₹10 మేబీ ఒక్కొక్కది ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంతే రేట్స్ అంతే. లో ఓకే, మొత్తం యావరేజ్ గెస్ట్. కలిపి మిల్లుకి వెళ్ళిపోతాయి. ఆ, ఓకే. ఆ, ఇది రైస్ మిల్, వాసవి రైస్ మిల్ అని ఆ రైస్ మిల్కి వెళ్ళిపోతాయి. ఓకే. ఆ వాసవి రైస్ మిల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలకి మొత్తం దాదాపు ₹10 లక్షలు మామూలు వెళ్తాయి. ఓకే. 10 lakhs మామూలు వెళ్తాయి. సివిల్ సప్లై అవ్వచ్చు, అదే. పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మేబీ విజిలెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. వాళ్ళు మొత్తం టోటల్ గా ఇవన్నీ కూడా సైక్లింగ్ చేయించేస్తారండి. మొత్తం టోటల్ గా ఆ బియ్యం అంతా కూడా మన రీసైక్లింగ్ చేసేసి ఆ బియ్యం అన్ని కాకినాడ పోర్టుకు వస్తాయండి బియ్యం ఇవి. ఓకే. ఆ, దాంట్లో కాకినాడ పోర్టుకు వస్తూ ఆ కాకినాడ పోర్ట్ లో సీతారాం సుధాకర్ గారు అని ఆయనది ఒక కంపెనీ ఉంటుంది. దాల్పూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మానస కంపెనీ, జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి. అర్థమైంది. ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా వాళ్ళు ఇక్కడి నుంచి ఇదంతా ₹16 పెడితే దాన్ని ₹20కి ఎంతకో అక్కడికి వెళ్ళిపోద్దండి.
దాన్ని ఎవరైతే ఇప్పుడు దీని మొత్తం పెట్టుబడిదారుడు ఉన్నాడో, దీన్ని మొత్తం టోటల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాడో, దాన్ని అక్కడి నుంచి 43 రూపాయలకు 50 రూపాయలకు మధ్యవర్తులు పంపిస్తారండి. ఇది మొత్తం టోటల్గా మధ్యవర్తికి 7 రూపాయల బియ్యాన్ని 73 రూపాయలకు 73 రూపాయలకు వెళ్తుందండి. 7 రూపాయల బియ్యం ఉమ్. అంటే ఉచిత బియ్యంలో దళారులు తింటున్న సొమ్ము దాదాపు 66 రూపాయలు తింటున్నారండి. నాది ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న సార్. ఇక్కడ ఒక ప్రశ్న సార్. ఆ, ఇక్కడ నిజంగా చూసుకుంటే ఇక్కడ తప్పు ఎవరిది కాదు సార్. ఇక్కడ అవినీతి పరులు అందరూ ఉన్నారు. అంటే రేషన్ లబ్ధిదారు నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆ రేషన్ షాప్ తప్పు ఓనర్ ప్రభుత్వాన్ని అది. తప్పు ప్రభుత్వాన్ని. ఆహా, ఎందుకంటే ప్రభుత్వాన్ని పక్కన తప్పు పెడదాం సార్. ప్రభుత్వాన్ని అంటే అధికారులది. ఈ- అధికారులకి పెంచుతుంది ఎవరమండి? ఆ, మనము. అలాగే ఎందుకంటే సార్. అధికారులకి ఇక్కడ అందులో రేషన్ షాప్ ఓనరు అవినీతిపరుడు, ఆ రేషన్ బియ్యం అమ్ముకుంటున్న ఆ, లబ్ధిదారుడు అవినీతిపరుడు. ఆ రేషన్ షాప్ నడుపుతున్న లబ్ధిదారుడు, అలాగే రేషన్ షాప్ నో ఓనరు, నో నో అలాగే లబ్ధిదారుడు అవినీతి మీడియేటర్ పరుడు. ఆగండి ఆగండి ఆగండి. లబ్ధిదారుడు అవినీతి పరుడు కాదు. అవినీతిపరుడు కాకపోతే ఎందుకంటే ఎందుకు కొనుక్కుంటాడు సార్? ఆగండి 20 ఆగండి ఆగండి. ఈ రోజుల్లో కోటా భయం వండుకున్న వారు ఎంతమంది ఉన్నారు? అలాంటప్పుడు వాడు కొనుక్కొని పేదవాడికి నిజంగా నిజంగా అనుకుంటే వాడు తీసుకొని కాదండి, తీసుకొని అది తప్పు ప్రభుత్వంది. నో 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 ఉమ్, నో నో ఉమ్, నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో కోటా బియ్యం వండుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ కోటా బియ్యంలో మొత్తం టోటల్ గా వాళ్ళు కోటా బియ్యం నిజంగా కోటా బియ్యం ఆ రేషన్ షాప్ వాడు ఇస్తున్నాడా? ఇది ప్రశ్న, నాది సూటు ప్రశ్న. రేషన్ షాపు డీలరు కోటా బియ్యం ఇస్తున్నాడా? దీని మీద ఎవరైనా విజిలెన్స్ వాళ్ళు కానీ మొత్తం టోటల్ గా సివిల్ సప్లైలు అందరూ దీంట్లో దీంట్లో వాటాదారులే. ఈ వాటాదారులకు ఆ పేదవాడికి నువ్వు వచ్చిన వెంటనే వాడు ఏం చెప్తున్నాడు? ఆ వ్యక్తి రేషన్ షాప్ ఓనరో లేకపోతే మేము మధ్య దళారుడో, నీకు బియ్యం కావాలా, నీ కార్డు క్యాన్సిల్ చేసేయాలా? ఉమ్, నీకు సారీ డబ్బులు కావాలా, నీ కార్డు క్యాన్సిల్ చేసేయాలా? అంటే ఉమ్, ఆ భయంతో నెలకి ఈ డబ్బులైనా వస్తున్నాయి కదా, పోలే ఆ డబ్బులైనా తీసుకుందాం అని ఆలోచిస్తాడా? కార్డు క్యాన్సిల్ చేయించుకుంటాడా? ఉమ్. ప్రశ్న నాది బాగా వినండి. నాకు మనకి అర్థమైంది. ఆ, లబ్ధిదారుడిని నీకు ఒక ప్రభుత్వ అధికారి బెదిరిస్తూ ఉంటే, ఆ బెదిరిస్తున్నప్పుడు అక్కడ నీకు లోకల్ గా ఎవరైతే ఈ దళారులు ఉన్నారో, ఈ పార్టీకి చెందిన వాళ్ళు అవ్వచ్చు, మేబీ వీళ్ళందరూ అవ్వచ్చు, ఈ రాజకీయ నాయకులు అందరూ ఒకటైపోతే లబ్ధిదారుడు ఏం చేస్తాడు? ఓకే. ఇది చేసి జాయింట్ కలెక్టర్ గారు పట్టించుకోరు, డిఎస్ఓ సివిల్ సప్లై ఆఫీసర్ పట్టించుకోరు, మీకు పోలీసులు పట్టించుకోరు. అని ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏమండి సంఘంలో నేనంటూ నాకంటూ ఒక పేరుంటే పిచ్చివాడులా తిప్పిస్తూ ఉన్నారు. పిచ్చోడిని ఎలా తిప్పిస్తారండి? అలా ఉమ్, తిప్పిస్తారు. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారండి, నేను కేసు ఉమ్, పెడితే అక్యూజ్ని తిప్పిస్తారు కదండి. ఉమ్, కంప్లైంట్ ఇచ్చిన వాడిని 4 సార్లు తిప్పించారండి హైదరాబాద్ నుంచి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కేకోటపాడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. ఉమ్. కూర్చోబెట్టి సార్ వచ్చి డిఎస్పీ గారు మీటింగ్లు ఉన్నారు, సార్ సిబిఐ ఎస్పీ గారు మీటింగ్ లో ఉన్నారు, సార్ మీ కేసు క్లోజ్ చేసేసుకోవచ్చు కదా, ఈ స్మాల్ ఇష్యూ కోసం ఎందుకండి? ఇది ప్రశ్న. పోనీ అయిపోయింది. అక్కడి నుంచి నేను సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళానండి. సివిల్ సప్లై కేసు, ఓ మీరా నట్టుకుమార్ గారా, కేసు పెట్టారు కదా, మేము పరిస్థితి చేస్తామండి. మీరు ఇప్పుడు ఎవరు లేరండి, వాళ్ళ మిస్సెస్ కు బాగోలేదు ఒంట్లోని, ఆయన వెళ్ళిపోయారు, డిఎస్ఓ గారు లేరండి. అయిపోయింది. మరుసటి రోజు వచ్చాను, మీ డిఎస్ఓ గారు బయటికి వెళ్ళారండి, విజిలెన్స్ వాళ్ళు కలిశాను. విజిలెన్స్ వాళ్ళు కలిసి మేము ఆల్రెడీ ఒక చిన్న చిన్న కేసులు పెట్టామండి. అది 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 అయిపోయింది. మరి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, చాలా మంచివాళ్ళు మీరు, చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటున్నారు, బియ్యం అన్యాక్రాంతం అయిపోతున్నాయి అమ్మా, పేదవాళ్ళ జోలికి బియ్యం వెళ్ళట్లేదమ్మా, అవన్నీ బియ్యాలు వెళ్లకుండా మొత్తం ఇబ్బంది పడుతున్నారమ్మా, ఆ బియ్యాన్ని మీరు ఎందుకమ్మా రైస్ మిల్లు మీరు సీజ్ చేయట్లేదు? సో మెనీ కేసెస్ మీరు పెట్టినవే ఉన్నాయమ్మా, మీ అధికారులు పెట్టినవి ఉన్నాయి కదా, మా అధికారులు 1 కేసు 2 కేసు 3 కేసు ఫైన్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇది ఫైన్ ఇంప్రూవ్ చేయడం కాదు కదా, రైస్ మిల్ ఎందుకు సీజ్ చేయట్లేదు? ఎందుకు మీరు ఎందుకు మీరు ఆయన పీడీ యాక్ట్ పెట్టట్లేదు? ఎందుకంటే సో మెనీ టైమ్స్ ఆల్రెడీ కేసు రిజిస్టర్డ్ అని అడిగితే ఆమె ఏమన్నదంటే, స్మాల్ ఇష్యూ అండి, నేను పరిశీలి చేస్తానండి అన్నది. అంటే రేషన్ బియ్యం అన్యాక్రాంతం అయిపోయి స్మగ్లింగ్ అవ్వడం అన్యాక్రాంతం అయిపోతుంటే ఆమె స్మాల్ ఇష్యూగా కనబడింది. ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న ఈ అరాచకం. ఆమె ఎవరు తీసుకొచ్చారండి? 2 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చారు ఈ ఆఫీసర్లంతా. నేను అప్పటికే అన్నాను, అమ్మా దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అండ ఉంది కదా, మీరు అందుకైనా పట్టించుకోవట్లేదా అని అడిగాను ఆమెని. చాలా మంచివాడు. ఈ మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ రైస్ మిల్లులు అన్ని కూడా చాలా మంచివి, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మేము కావాలనే కేసులు పెడుతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి అమ్మా. ఆయన చాలా మంచివాడు, సోమయుడు, చాలా చాలా చక్కని వాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అమ్మా అని అడిగా.
ఈ రోజు కాకినాడలో వెళ్ళిన రేషన్ బియ్యంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టన్నులు ఉన్నాయి? ఇది పూర్తిగా విచారణ జరుగుతుందా? విచారణ ఆశ్చర్యం సాధ్యం అవుతుందా? ఎందుకంటే కింద సైజ్ ఆఫీసర్లు సపోర్ట్ చేయట్లేదు. ఇది నేను అనకాపల్లి డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. నేను చోడవరం సిఏ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళకి 4 రోజులు అయింది, కంప్లైంటే చూడలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్పుకొస్తున్నానంటే దీని మీద పోరాటం ఈనాటి పోరాటం కాదు. ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి పోరాడుతూనే వస్తున్నా. 6 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా, ఏకదాటిగా పోరాడుతున్నా ఈ బియ్యం, రేషన్ బియ్యం కోసం. ఈ రోజు పోరాటం కాదు ఇది. ఆ నేను అప్పటికీ చెప్తున్నా, ఏమండి అన్యాక్రాంతం అయిపోతున్నాయి, పేదలకు బియ్యమైనా ఇవ్వడం మానేయండి, కొన్ని వేల కోట్లు ఇంకొక పథకం కింద ఇవ్వండి. ఎందుకంటే పేదలకు వెళ్ళట్లేదు బియ్యం, పేదవాళ్ళకి అందట్లేదు ఈ ఫలాలు. అందుకని పేదవాళ్ళ దగ్గర దళారులు తినేస్తున్నారు అని అన్నాం. లబ్ధిదారుడిని బెదిరిస్తూ ఉంటే ఎందుకు రాదు? లబ్ధిదారుడిని నీకు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామంటే ఎందుకు వచ్చి తమ్మింపులు స్నేహితుడు? నీకు రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే పెన్షన్ క్యాన్సిల్ అయిపోద్ది, రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే మొత్తం ఉన్న పథకాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఆ భయపడ్డా మీకు అని అడుగుతున్నాను నేను. ఈ అధికారులు తప్పు కాదా అని అడుగుతున్నా, ఈ రాజకీయ నాయకులు తప్పు కాదా అని అడుగుతున్నా, ఈ ఎమ్మెల్యేలు తప్పు కాదా అని అడుగుతున్నా. అనకాపల్లిలో ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు లేరా అని అడుగుతున్నా, జనసేన ఎమ్మెల్యేలు లేరా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారే రావాలా, లోకేష్ గారే రావాలా? అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ లేరా అని అడుగుతున్నా. మరి వాళ్ళందరూ ఉండి అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో అంత అరాచకం జరుగుతుంటే ఇక్కడ కాకినాడకి వెళ్ళి ఆయన పట్టుకునేదాకా ఎవరు కూడా చూడకుండా ఒక జిల్లా కలెక్టర్ గారు సాహసం చేసి, ఎంతో ధైర్యం చేసి, ధైర్య సాహసంగా ఆయన పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు, రాజేంద్ర మనోహర్ గారు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఎస్పీ గారు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వస్తే కూడా ఎస్పీ గారు లేరే. మరి హోమ్ మినిస్టర్ గారు ఇప్పటికీ స్పందన ఏది? అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారు సొంత డిస్ట్రిక్ట్ అది, పాకిరేపేట అనకాపల్లి డిస్ట్రిక్ట్ అది జిల్లా. మరి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు స్పందించట్లేదు? నేను మొన్న మంగళవారం నాడు ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళిపోయి, 6:30కి వెళ్ళిపోయి లోకేష్ గారి ఇంటికి వెళ్ళి నేను బతిమలాడుకొని కూర్చొని 8:30కి లోకేష్ గారు వస్తే ఫస్ట్ నేను అన్నా, ఇగో రేషన్ బియ్యం ప్రాబ్లం వస్తుంది, ఈ రేషన్ బియ్యం అన్యాక్రాంతం అవుతుంది, ఈ రేషన్ మిల్లుని ఎవరు అరెస్ట్ చేయట్లేదు, పట్టుకోవట్లేదు, యశ్వంత్గా మొత్తం టోటల్గా వచ్చి డైరెక్ట్గా బహిరంగంగా చేస్తున్నారు. 10 టన్నుల లారీలు వెళ్తే ఒక చిన్న కేసు పెడతారు, ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తారు. నేను అక్కడ బయటే ఉన్నా. నేను లోకేష్ గారి అయితే ఇంకోటి చెప్తాను మీకు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను, లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓఎస్డీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ కాగితాలు ఇచ్చాను, అక్కడి నుంచి వచ్చాను. అయిపోయిన తర్వాత నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. జాయింట్ కలెక్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారు, బయట కూర్చుంటే జాయింట్ కలెక్టర్ గారు పిఎస్ లోన, నేను బయట కూర్చున్నాను అనుకోలే, చూసుకోలే. ఆయన ఫోన్ చేసి ఆ ఓనర్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఆల్రెడీ ఎవరో వచ్చారు నట్టుకుమార్ గారు అంట అని. అంటే ఇది ఎంత అన్యాయంగా ఉందో ఒక్కసారి చూడండి. వాళ్ళ మీద చర్యలు ఏమని అడుగుతున్నా. డైరెక్ట్గా లోన్కి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను నేను, అమ్మా మీరు లోన్ మీ పక్కనున్న పిఎస్లే మీకు ఎవరు ఆ ఓనర్లకు వాళ్ళకి చేస్తున్నారు, ఏది ఒక్కటి కూడా సహకరించట్లేదు, మీ మొత్తం టోటల్గా వాళ్ళకి చెప్తున్నారమ్మా అని చెప్పాను. మరి ఆమె ఇప్పుడు ఇవన్నీ చర్యలు ఏవని అడుగుతున్నా, యాక్షన్ ఏదని అడుగుతున్నా. అనకాపల్లిలో అంత అరాచకం జరుగుతుంటే ఎందుకు ఈ నాయకులు, మరి ఎందుకు అధికారులను పట్టించుకోవట్లేదు అడుగుతున్నా. అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్తున్న అభియోగాలన్నీ అనకాపల్లిలో ఎక్కడా జరగట్లేదు. మేము ఇగో ఈ కంప్లైంట్లన్నీ ఫాల్సు, ఈ మొత్తం మేము పెట్టిన కేసులు కూడా ఫాల్సు, ఇక్కడ ఏ తప్పు జరగలేదు, మా కేసులు లేక మేము పెట్టించాము, వాళ్ళు చాలా మంచి వాళ్ళు సోమ్యులని చెప్పమనండి ఎస్పీ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని. అలాగే సార్, నాకు ఇక్కడ అర్థం కాని ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అన్యాయగ్రాంతం జరగట్లేదని చెప్పమానండి. 59 షాపులను ఇచ్చాపుల నుంచి మొత్తం అన్ని స్టేట్ల నుంచి, అన్ని ఏరియాల నుంచి కూడా అక్కడ రేషన్ బియ్యం వస్తుంది. సార్ ఇట్స్ నాకు అర్థం, ట్రూ. సరే సార్, నాకు అర్థం కాదు ఏంటంటే, ఓకే మీరు చెప్తున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ దగ్గర అవును, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని మనం అనుకోలేము. అలాగే ఉంది. అదే ఉంది. అలాగే నాదెల మనోహర్ గారు ఆయన మినిస్టర్ తీసుకున్నప్పటి నుంచి, పదవి తీసుకున్న రోజు నుంచి దానికోసం పోరాడుతున్నట్టయితే మనకి మీడియాలో కనబడతా ఉంది. అలాంటప్పుడు అవును, అధికారులు ఎవరైతే పని చేయలేదో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయకుండా ఇంకా ఎన్నాళ్ళు ఎందుకు సార్? అంటే ఇప్పటికి కూడా అధికారులు పని చేయలేదు, అధికారులు పని చేయలేదు అని చెప్తుంటే ప్రభుత్వం మీద వచ్చి 6 నెలలు అవుతుంది కదా, మీరేం చేస్తున్నారు? అదే 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 అంటున్నానండి. ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, అధికారులు తప్పు చేస్తూ ఉంటే అధికారులు పని చేయట్లేదని మీరు చెప్పడం కాదు. అధికారులు గత పాలక అధికారులే ఉన్నారు, వైసీపీ అధికారులే ఉన్నారు, గత వాళ్ళు పాలకుల్లో ఉన్న పోలీసులే ఉన్నారు, వాళ్ళు గత మారారు కదా దాంట్లో సార్, ఉన్నారు. వాళ్ళు ఇంకోటి మారారు కదా. ఏమంటున్నానంటే, ఉమ్. ఆ
వాళ్ళు మారరు కదా, ఏ మారలేదండి. ప్రభుత్వం వచ్చినా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు. ఉమ్, అయితే వాళ్ళని మనం అప్పుడు నిజమైన పోలీస్ ఆఫీసర్ ఎక్కడున్నాడంటే విఆర్ లో ఉన్నాడు. ఉమ్, నిజమైన ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడున్నాడంటే ఇంకొక మామూలు పోస్టింగ్ లో ఉన్నారు. ఉమ్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తుంటే ఐపీఎస్ అంటే ఐఏఎస్ అంటే ఎవరైనా సరే మనం వెరీ ఆనెస్ట్, అందరూ అలాంటి వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. ఉమ్, అంటే నేనేమంటానంటే తప్పు జరుగుతుందా లేదా. అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో హోమ్ మినిస్టర్ గారి ఏరియా, హోమ్ మినిస్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మొత్తం టోటల్ గా మనం ఆఫీసర్ తప్పు చేస్తున్నారు, ఆఫీసర్ తప్పు చేస్తున్నారు, చర్య తీసుకోవాలని కాదు. మీకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాం కదా, ఆ కంప్లైంట్ సామాన్య వ్యక్తులు మాకే మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే సామాన్య వ్యక్తులకు ఏం రెస్పాన్స్ ఇస్తారు. మీకు లబ్ధిదారుడు ఎందుకు భయపడ్డు. లబ్ధిదారుడు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామంటే రెస్సి కార్డు లబ్ధిదారుడు ఎందుకు భయపడ్డు. ఎంఆర్ఓ ఆఫీసులు వాటా ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు వాటాలు ఉన్నాయి, ఆ సివిల్ సప్లై ఆఫీసులో వాటాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ధైర్యంగా బహిరంగ చర్చకి ఎవరైనా వస్తానంటే మొత్తం ప్రూఫ్స్ తో లైవ్ తో సైతం చూపిస్తా. ఏమంటే సీసీ కెమెరాలో టెక్నాలజీలు ఉన్నాయి మన దగ్గర. మన టెక్నాలజీ ఉంది. ఆ లారీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియా నుంచి వచ్చింది, ఆ మిల్లులోకి ఎందుకు వెళ్తుంది, ఎందుకు బయటకు వస్తుంది, ఆ మిల్లులో ఇప్పుడు ఇప్పుడు మనకు ఆల్రెడీ కాకినాడ పోర్టులో దొరికిన బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాయి. ఈ మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ చోడవరం వెంకన్నపాలెం నుంచి ఎన్ని ఎన్ని లారీలు వెళ్ళాయి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ రైస్ మిల్లుల నుంచి ఎన్ని లారీలు వెళ్ళాయి, ఎన్ని వందల టన్నులు దాంట్లో ఉంది. అలాగే పక్క నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాయి, గుంటూరు నుంచి ఎన్ని వెళ్ళాయి, విజయవాడ నుంచి ఎన్ని వెళ్ళాయి, విశాఖపట్నం నుంచి ఎన్ని వెళ్ళాయి, విశాఖపట్నం నుంచి ఎన్ని వెళ్ళాయి. మన కాడ లేవండి. మనకు తెలియదా అండి. సీసీ కెమెరాలు లేవా అండి. మన అలా టెక్నాలజీ లేవా అండి. అలాగా సార్, వీళ్ళేమో మేము గంజాయి దొంగలను పట్టుకోవడానికి లేకపోతే మొత్తు తాగుతున్న తాగుబోతులను పట్టుకోవడానికి డ్రోన్లు వాడతాం అంటున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి వాడుదురు కానీ ఇలాంటి వాటికి కూడా వాడాలి కదా డ్రోన్లు. ఏమండి, చెప్తున్నాను కదా, పూర్తిగా అధికారులు పనిచేస్తే ఏ మొత్తం టోటల్ గా మొత్తం పదార్థాలే కాదు, ఇలాంటి స్మగ్లింగ్లే కాదు. నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా అన్నారు. మీరు ఇదే బియ్యంలో మీరు చెకింగ్ చేయకుండా దాంట్లో డ్రగ్స్ వెళ్ళొచ్చు, ఎలయన్స్ వెళ్ళొచ్చు, గంజా వెళ్ళొచ్చు. మరి నిద్రపోతున్నారా అని అడిగారు ఆయన. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం ఆయన. ఈ నిద్రపోతున్నాడా వాళ్ళు? పోలీసులు ఏం చేస్తారు. ఏమండి, డిప్యూటీ సీఎం గారు అడుగుతుంటేనే అక్కడ పోలీసులు లేరండి, ఎస్పీ గారు లేరండి. ఇక అంతకన్నా మేము ఏమాత్రం అండి, మనం ఏమాత్రం చెప్పండి. అసలు నేను అదే సార్, ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు నాకు మెయిన్ ప్రశ్న ఇదే. ఇప్పుడు అది చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు అధికారులు పని చేయట్లేదు, అధికారులు మాట వింటలేదు, మా దగ్గర అధికారులు రాలేదని చెప్తే ప్రజలు ఏం చేస్తారు సార్? ఇంకా మీరు అధికారంలో ఉంటే మీరు ఏం అదేనండి. చేస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రజలు మీ- మీరు వా- నేనేమంటున్నానంటే మీరు వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి, అధికారులు లేదంటే మీరు రాజీనామా యా, అన్న చేయండి. నేను రెండే విషయాలు అంటున్నానండి. ఉమ్, ఇప్పుడు ప్రతి జిల్లాకి అనకాపల్లికి లోకేష్ గారు రావాలా, ప్రతి అదే. ఇచ్చాపురంకి లోకేష్ గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా, చంద్రబాబు నాయుడు గారు వచ్చే కేసులు పెట్టాలా ఏంటి. ఉమ్, వీళ్ళంతా ఏమైపోయారు. ఒక ఐఏఎస్ ఎందుకు వేస్తున్నాం, ఒక ఐపీఎస్ ఎందుకు వేస్తున్నాం, గ్రూప్ 1 పోస్టులు ఎందుకు వేస్తున్నాం, గ్రూప్ 2 పోస్టులు ఎందుకు వేస్తున్నాం, లక్షల లక్షల కోట్లు ప్రజల దగ్గర తీసుకున్న ట్యాక్స్లను ఏం చేస్తున్నాం, ఇలా జీతాలు ఇస్తున్నాం, ఏం చేస్తున్నారు. ఎందుకు సీసీ కెమెరాలను అరేంజ్మెంట్ అయ్యాయి. ఈ 6 నెలలు సీసీ కెమెరా పుట్టేజ్ ఎందుకు లేదు. ఎన్ని లారీలు వెళ్ళాయి. నీ గోన్ సంచులు వేయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లారీలు, ఎక్కడి నుంచి సైక్లింగ్ చేశాయి, రీసైక్లింగ్ ఎక్కడి నుంచి చేశాయి, నువ్వు ఎన్ని ధాన్యం ఆడావు అని మీ దగ్గర హిస్టరీ లేదండి. అడుక్కో పోలీస్ స్టేషన్, అడుక్కో పోలీసులు పెట్రోలింగ్ ఉన్నాయి మన మన వ్యవస్థలో. ఏమీ రావట్లేదా, ఏమీ దొరకట్లేదా మీకు అక్కడికి చెప్పండి నాకు ఒక మాట. చెక్ పోస్టులు ఎన్ని చెక్ పోస్టులు ఆడుతున్నాయి, ఎన్ని చెక్ పోస్టుల నుంచి వస్తున్నాయి ఈ లారీలు. ఏ చిన్న చిన్న వస్తువు కాదు కానీ జోబులో పెట్టుకుని రావడానికి. మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాయి. పోలీసులు ఏం చేస్తున్నారు, సివిల్ సప్లై వాళ్ళు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మొత్తం టోటల్ గా ప్రిన్సిపల్ సెక్రటరీస్ నుంచి మొత్తం సివిల్ సప్లై కమిషనర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. దీని అనకాపల్లి డిస్ట్రిక్ట్ జిల్లాలోనే ఇది నడుస్తుంది, ఈ స్కామ్ నడుస్తుంది అని చెప్తున్న ఇది నాట్ ఓన్లీ ఈ రోజు కాదు. నేను మళ్ళీ ఎన్నో పట్టించాను కూడా పట్టిస్తే ఏం చేశారండి. 10 టన్నులు పట్టిస్తే దాంట్లో 100 బస్తాలు రాశారు. 100 బస్తాలు రాశారు ఈ పెద్ద మనుషులు. అదే. ఆ, అంటే ఇప్పుడు అక్కడికి మీరు రాకండి, మీరు రావద్దండి, గొడవలు అయిపోతాయండి. ఉమ్, మళ్ళీ మీకేమైనా మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఉమ్, అదే. అంటే ఏంటిది ఇది. యా. ఇది మీరు రావద్దని అంటారు, మేము వెళ్లకుండా ఉంటే మొత్తం మాయమైపోతున్నాయి. అదే. ఎఫ్సిఐకి వెళ్ళిపోతాయి, ఎఫ్సిఐ నుంచి వస్తాయి, ఇవన్నీ వెళ్తాయి. అంటే ఇవన్నీ ఏమడుగుతున్నానంటే అది ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఉండేటప్పటి నుంచి అరాచకం జరుగుతూనే ఉంది. అనకాపల్లి జిల్లాలో వచ్చారు. ఒక సిన్సియర్ ఆఫీసర్ అంటే జేసీ జాయింట్ కలెక్టర్ గారు అన్నారు, ఒక సిన్సియర్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్ గారు అన్నారు, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎస్పీ గారు అన్నారు. ఆ సీఏలు వచ్చి మన బండారు సత్యనారాయణమూర్తి గారి కులం కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేని వేసుకున్నానని చెప్పాడు.
ఒక ఎమ్మెల్యేని వచ్చి పల్లా శ్రీనివాస్ గారు వేసుకున్నారు ఆ ఏరియాలో. ఉమ్, ఆ, వీళ్ళందరినీ వేసుకొని మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? చోడవరం ఎమ్మెల్యే. ఉమ్, అలాగే మనకి అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు? ఉమ్. పాకిరేపేట ఎమ్మెల్యే అనిత గారు ఏం చేస్తున్నారు? మరి జనసేన ఎమ్మెల్యే ఎలమంచిలో ఏం చేస్తున్నారు? ఇవన్నీ నిజం కావా? మరి ఆ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పొచ్చు కదా. మా దగ్గర ఏమీ జరగట్లేదు, మా దగ్గర మిల్లు మిల్లు ఓనర్స్ చాలా మంచి వాళ్ళు, మేము మాకు చాలా సోమయులం, ఇది మాకు అలా ఎవరో ఎలక్షన్ జరగట్లేదు. మాకు అలా ఎలక్షన్ మాకెందుకంటే ఫండ్ ఇవ్వలేదు. మాకు ఎలక్షన్స్ సపోర్ట్ చేశారు కాబట్టి మేము చక్కగా వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం అని ఉమ్, చెప్పండి. అదే కదా. అదే నేనేమంటాను, ఇది డైరెక్ట్ సూట్గా అడుగుతున్నానండి వీళ్ళని. యా, మీ డెఫినెట్ మీ గా సార్. నాయకుడు కష్టపడుతున్నాడు, మీ నాయకుడు వెళ్తున్నప్పుడు మీకు బాధ్యత లేదా? మీ ఏరియాలో మిల్స్ ఎక్కడ ఉన్నాయి? మీ ఏరియాలో పేదలకు ఎక్కడ వెళ్ళట్లేదు? రేషన్ బియ్యంలో ఒక్క వారం మీ కార్యకర్త నించోలేడా? మీ కార్పొరేటర్ నించోలేడా? ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు మీ కార్యకర్తలు నించొని మీ పెన్షన్ ఎలా పంచుతున్నారో, మీ ఎలా పంచుతున్నారో, ఎక్కడ జరుగుతుందో అన్యాయం, ఆ లబ్ధిదారుడికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఎందుకు ఆలోచించట్లేదు అని అడుగుతున్నా. నేను లబ్ధిదారులు అందరినీ కనుక్కున్నా, లబ్ధిదారులు చాలా మందిని కనుక్కున్నా, చాలా మంది దగ్గర, నా దగ్గర మీకు చెప్తున్నా కదండి, గవర్నమెంట్ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది. కానీ ఉమ్, నేను ఎవరికి ఏది ఇవ్వను, ఎందుకంటే ఇచ్చిన ప్రయోజనం లేదు. ఇచ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే అది వాళ్ళని మనం బయట పెట్టి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టడం తప్ప, ఆ వీడియో తీసి లబ్ధిదారులు ఇబ్బంది పెట్టడం తప్ప ఏమి లేదు పాపం. మన ఏమంటే, శత్రు. నువ్వు ఉమ్, డబ్బులు తీసుకోకపోతే నువ్వు డబ్బులు తీసుకోకపోతే నీ కార్డు క్యాన్సర్ అయిపోద్ది అంటే ఆ లబ్ధిదారుడు ఏం చేస్తాడో నాకు ఒక్క మాట చెప్పండి. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సూటి ప్రశ్న, ఉమ్, సూట్ గా నేను అడుగుతున్నా. దీంట్లో యా, నేను ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అస్తం ఉంది. ఇది మొత్తం టోటల్ గా రేషన్ బియ్యం ఒక జోరపూడి చంద్రశేఖరరావు గారు లేకపోతే ఇంకొకరితో కాదు ఇది. ఇది ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల కాదు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇది. అవును. దానికంటూ ఒక పెద్దలు ఉన్నారు. మరి యా, డీజీపీ గారు ఏం చేస్తున్నారు? యా, నేనేమడుగుతున్నానంటే, మీరు ఆ జిల్లాలో ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే ఆయనతోనే రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. రిపోర్ట్ తెప్పించుకొని ఐఎస్ ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్ అండి, వెరీ సింపుల్, వెరీ సూపర్ అని అంటున్నారు. అంటే చాలా బాగుందండి అని డిఎస్పీ గారు చెప్తారు. డిఎస్పీ గారు డీజీపీ గారి దగ్గరికి వస్తుంది, డీజీపీ గారు సీఎంఓ ఆఫీస్కి వస్తుంది. సీఎంఓ ఆఫీస్కి వస్తే మరి ఏం న్యాయం జరుగుతుందండి? యా, మీరు నాకు చెప్పండి, అవును. న్యాయం జరుగుతుందా? ఉమ్, మనం డైరెక్ట్ గా ప్రజా దర్బార్ పెట్టండి. మీరు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ప్రజా దర్బార్ పెట్టి ప్రజలను పిలండి. పిలిచి, అమ్మా మీరు ఎప్పుడు తీసుకున్నారు బియ్యం అని అడగండి. సీసీ కెమెరాల్లో మరోసారి చెక్ చేయండి. సీసీ కెమెరాల్లో ఎవరి ఇంటికి ఎన్నెన్ని బియ్యం వేయాలో ఒకసారి చెక్ చేయండి. ఆ లబ్ధిదారుడికి సీసీ కెమెరాలో ఎన్ని బియ్యాలు వెళ్ళాయి, ఎవరెవరికి వెళ్ళి తంబ్ ఇంప్రెషన్ ఏముంది? ఉమ్, నేను యా, ఇందాక ఒక మాట చెప్పాను కదా, అవును. తంబ్ ఇంప్రెషన్ వేయడానికి మీరు తంబ్ ఇంప్రెషన్ కాదు, మీ సెల్ఫీ ఫోటో కావాలన్నా కూడా ఇస్తారు. అంతే కదా. యా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. యా, ఇది డెఫినెట్ గా సార్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రజల సొమ్ము. కొన్ని వేల కోట్లు దళారులకు వెళ్ళిపోతూ ఉంటే, ఈ డబ్బు దళారులకు వెళ్ళిపోతుంటే మాలాంటి వాళ్ళు, ట్యాక్స్ కట్టిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు అన్నం లేక ఆకలితో అలమటించిపోయి వాళ్ళు చాలా కష్టాలు పడుతూ రాత్రి 1 గంట దాకా మా చంద్రన్న వస్తాడు, మా పవన్ కళ్యాణ్ అన్న వస్తాడు, లోకేష్ అన్న వస్తాడు, మాకు న్యాయం జరుగుతుందని చేసిన ఆ ప్రజలందరూ ఆ కన్నీళ్లుగా మిగిలిపోవడమేనా? యా, మరి ఈ పథకం కరెక్ట్ గా అమలు కానప్పుడు ఆ డబ్బు తీసి ఇంకొకరికి పెట్టి, ₹100 మీరు ఒక గ్యాస్ సిలిండర్ మీద తగ్గించండి, ₹10 పప్పు మీద తగ్గించండి, ₹10 ఉప్పు మీద తగ్గించండి, బియ్యం మీద ₹10 తగ్గించండి. దయచేసి మధ్యతరగతి కుటుంబీకులు కాపాడండి, మధ్యతరగతి కుటుంబీకులను రక్షించండి, పేదల్ని రక్షించండి, మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర డెఫ్ వాళ్ళకి ఈ బెదిరింపుల్ని ఆపండి. ఈ రాజకీయ నాయకులు ఆగడాలని ఆపండి. ఏ పార్టీ వచ్చినా మనకేందిరా, మన బతుకులు మన వివేరాని పరిస్థితికి తేకండి అని మాత్రం నేను చెప్తున్నా. ఇది డెఫినెట్. దయచేసి, ఇది నిజం మాట్లాడుతున్నా, ఇది అబద్ధం మాట్లాడట్లే. ఇది నిజం కాదు అని అంటే ఎవరికైనా నేను కూడా ఎదుర్కోవడానికి సిద్ధమే. నేనేమి అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నాకేందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద పుట్టిన గడ్డ, పుట్టిన ఏరియా, పుట్టిన ఊరు కాబట్టి అభిమానం ఉంది. ఆ అభిమానం ఈ ఆఫీసర్ల వల్ల, వీళ్ళ వల్ల తిరిగి 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 ఇసుకెక్కిపోతుంది. ఒక పిచ్చివాడిని తిప్పినట్టు తిప్పారు కదండి, ఒక పిచ్చోడిని చేసినట్టు. ఒక ఉదయం నుంచి సాయంత్రం దాకా కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోబెట్టారు కదండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు కదా. కంప్లైంట్ ఇచ్చేవాడిని నన్ను కూర్చోబెట్టి, అక్యూజ్డ్ని వచ్చి వాడికి రాసమర్యాద చేసి కూర్చోబెట్టి వాళ్ళతో వచ్చి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇదేమి న్యాయం? ఇదేమి అన్యాయం? ఇంకా నేనే ఇలా జరిగితే నాలాగా ఇంకెవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారా? న్యాయం జరుగుతుందని వెళ్తారా? ప్రజా దర్బార్లో మనం ఇస్తున్నాం, ప్రజా దర్బార్లో ఎన్ని సెటిల్మెంట్లు అవుతున్నాయి, ఎన్ని అలా పక్కన పడిపోతున్నాయి, రివ్యూ చేస్తున్నావా అని అడుగుతున్నా నేను. ఇది డెఫినెట్ పేదలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా.
ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించి నాయకులు మన నాయకత్వంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గారికి ఆయనే అంత ఆవేదన చెందుతూ ఉంటే మన ఆ జిల్లాలో ఉన్న అనిత గారి ఒక్కదానికి కూడా స్పందన లేకపోతే ఎలాగా అని అడుగుతున్నాను. ఆ జిల్లా కలెక్టర్ గారి స్పందన లేకపోతే ఎలాగా అని అడుగుతున్నా. ఆ జాయింట్ కలెక్టర్ గారి స్పందన లేకపోతే ఎలాగా అని అడుగుతున్నా. ఎస్పీ గారి స్పందన లేకపోతే ఎలాగా అని అడుగుతున్నా. ఇప్పటికైనా రైడ్ జరుగుతుందా? జరగదు. ఇప్పటికైనా పీడీ యాక్ట్ పెడతారా? పెట్టరు. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా? చెయ్యరు. యా ఒక డెఫినెట్ గా ఆఫీసర్ని తప్పించుకోవడానికి సార్. ఇంకొక ఆఫీసరు నిజాయితీగా పనిచేస్తే ఏది ఉండదు. ఇది వాస్తవాలు. యా అక్కడ పొలిటికల్ పవర్, పొలిటికల్లో మళ్ళా రికమెండేషన్స్. ఏమంటే ఆ మిల్లు నాకు మంచి చెందిన మనిషి అండి. నాకు యా ఎలక్షన్స్ చాలా హెల్ప్ చేశాడు కనుక ఆ డెఫినెట్ గా మిల్లు జోలికి వెళ్ళొద్దు, ఆయన జోలికి వెళ్ళొద్దు. డెఫినెట్ గా సార్. మీరు అంటే ఇక్కడ హైకోర్టు టైం ఇస్తే యా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు. నట్ కుమార్ గారు అంటే ఇక్కడ అదే ఈలో కూడా చెప్పేస్తారు, అది కూడా ఈలో చెప్పేస్తారు. అవునవును సార్. ఇక్కడ అంటే ఈ ఒకటి రోజు సార్. నేను ఒకటి అడుగుతున్నానండి. సోషల్ మీడియా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని, పోసాన కృష్ణమూర్తి చాలా మంది ఎక్సెట్రా మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? పోలీసులు పార్టీ 1 నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోలీసులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ వైజెడ్ కేటగిరీలో ఆయన తీసుకొచ్చి లోన్ వేసి మామూలుగా కొట్టలేదండి, విపరీతంగా కొట్టారు అదే పోలీసులు. ఈ రోజు నేను కొట్టమని చెప్పట్లే, లాకి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పట్లే, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పట్లే. యా సార్. నట్ కుమార్ ఎక్కడ గారు లోపం ఉంది అని అడుగుతున్నాను నేను. నట్ కుమార్ గారు నట్ కుమార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పట్లా. సార్. యాజ్ బర్ లా, యాజ్ బర్ చట్టం, ఆ చట్టం ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకి కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ ఎఫ్ఐఆర్ లో పార్టీ 1 సిఆర్పిస్ నోటీస్ ఇచ్చాం. పార్టీ 1 సిఆర్పిస్ నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకు రానప్పుడు మనకు విచారణకు ఎన్నిసార్లు రాలేదు? 1 టైం అండ్ 2 టైం అండ్ థర్డ్ టైం అని మనం ఆల్రెడీ కోర్టులో వేసి ఎందుకు మన వారెంట్ మనకి పోలీసులకి సహకరించలేనప్పుడు మనం ఎందుకు అరెస్ట్ చేయలేము? యా సార్. సార్ క్లోజ్ ఇది చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఏం జరుగుతుంది? సార్ క్లోజ్ చేద్దాం సార్ ఎందుకు ఇది. చూసి చూడనట్టు వదులుతున్నారు? ఓకే, నేను చట్టం లోపడే మాట్లాడుతున్నా, న్యాయానికి లోపడే మాట్లాడుతున్నా. మనం ఇన్నిసార్లు అందరూ అలాగే పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఎవరో రాకపోతే మనం ఏ ప్రకారం ఏ ప్రొసీజర్లో వెళ్ళాలో మనకు తెలియదా? చట్టం ఏం చెప్తుంది? మనం ఒక్కసారి పార్టీ 1 సిఆర్పిస్ నోటీస్ ఇచ్చి హాజరు అవ్వకపోతే సార్ 1 క్లోజ్ టైం చేద్దాం సార్. సెకండ్ టైం థర్డ్ టైం. యా క్లోజ్ చేద్దాం. ఓకే. ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం సార్. యా కాకపోతే ఇక్కడ ఒకటి సార్, అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇది డెఫినెట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో కింద నుంచి పై దాకా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి మాఫియాలు, ఈ రోజు మనం బియ్యం గురించి మాట్లాడుతున్నాం, ఇది బియ్యం ఒక్క దాంట్లోనే లేదు సార్. ఇందాక మీరు అన్నట్టు ఇది కందిపప్పులో ఉంది, ఇది ఆయిల్లో ఉంది, ఇది ఇసుకలో ఉంది, ఇది నీటిలో ఉంది, అన్నిట్లోనూ ఈ మాఫియా ఉంది. కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద కత్తి కట్టారు కాబట్టి అది ఒక్కటే హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మాఫియాలు ఇప్పుడు మన ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చాలా ఆర్గనైజ్ గా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఈ అన్నిటి మీద కూడా అవును. అదే అదే ఫోకస్ పెట్టాలి. ఈ అన్నిటి వల్ల మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పారు సార్, ఈ బియ్యం పథకం, ఈ బియ్యం పథకం నిజంగా ఈ రోజు ఎవరో కూడా తీసుకోవట్లా. ఎందుకంటే గుడిసెల్లో ఉండేవాళ్ళు, రోడ్డు పక్కన ఉండేవాళ్ళు కూడా ఈ బియ్యం వండుకోవట్లా. అలాంటప్పుడు ప్రభుత్వం అసలు ఎవరి కోసం ఈ బియ్యం ఇంకా సప్లై చేస్తుంది? ఈ బియ్యాన్ని రద్దు చేసి, బియ్య పథకాన్ని రద్దు చేసి, దాన్ని ఇంకో ఏదైనా సరే ప్రజలకి మెచ్చే పథకం, ఇంకో లేకపోతే మంచి మంచి మంచి. మంచిదానికి ఉపయోగించి ఇంకో పథకం ఇవ్వండి, యా ఇంకోటి కాకపోతే. యా డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.